ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది. సాయి కుమార్ అనే యువకుని అమ్మాయి తండ్రి సదయ్య అతి దారుణంగా, పాశవికంగా, అతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపాడు. అసలు ఆ మర్డర్ ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ ఎక్కడ అనేది మీకు ఒకసారి కళ్ళకు కట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్లీ నిన్న అర్ధరాత్రి అంటే 10 గంటల సమయంలో సాయి కుమార్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్స్తో పాటు బర్త్డే వేడుకలు జరుపుకున్న అనంతరం ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. 10 గంటల సమయంలో అంటే వీళ్ళ ఫ్రెండ్స్తో ఇద్దరు ఫ్రెండ్స్, సాయి కుమార్ అనే ఒక వ్యక్తి, ముగ్గురు కలిసి ఇక్కడ సిట్టింగ్లో కూర్చొని వాళ్ళు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బండిపై వచ్చి గొడ్డలి తీసి ఏకంగా సాయి కుమార్పై దాడి చేశాడు. అది కాస్త కాలుపై పడడంతో, ఆ పోటు కాలుపై పడడంతో ఆ సాయి కుమార్ అనే వ్యక్తి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు రోడ్డు మీదకి. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ఎటు వాళ్ళు అంటే భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సాయి కుమార్పై అమ్మాయి తండ్రి సదయ్య ఏకంగా అతని దాడి చేయడానికి అతని గొడ్డలు పట్టుకొని అతని వెంబడి ప్రయాణించాడు. ఏకంగా సాయి కుమార్ అనే వ్యక్తి ఏకంగా ఇక్కడి నుంచి వెళ్ళి అతను రోడ్డుపై పరిగెత్తాడు. అతని వెంట సదయ్య అనే వ్యక్తి అతని వెంట పరిగెత్తాడు. ఏకంగా ఇక్కడి నుంచి వెళ్ళి గొడ్డలితో అతనిపై దాడి చేయడానికి అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా, అత్యంత ఘోరంగా దాడి చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళి అతనిపై దాడి చేయడానికి ఏకంగా అతని వెంబడి పరిగెట్టాడు. అక్కడి నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరం వరకు పరిగెత్తుకుంటూ సాయి కుమార్ ఇక్కడికి రావడం జరిగింది. కానీ సాయి కుమార్ను ఎలాగైనా చంపివేయాలన్న కక్షతో, అంత కోపంతో ఉన్న సదయ్య ఎట్టకేలకు అతని వెంబడించి వేటాడి మరి ఇక్కడ బొడ్రాయి సమీపంలోని ఇక్కడ రోడ్డుపై అతని మెడపై 1 కాదు 2 కాదు ఏకంగా 4 పోట్లు వేశాడు. దాంతో సాయి కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సదయ్య అనే వ్యక్తి పారిపోయాడు. వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి చూసేసరికి ఆ సాయి కుమార్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. మనం ఎగ్జాక్ట్లీగా చూడొచ్చు. ఇదే ప్లేస్లో సాయి కుమార్ అనే వ్యక్తిని ఇదే ప్లేస్లో అతి దారుణంగా, అతి పాశవికంగా, అతి క్రూరంగా గొడ్డలితో మెడపై 4 పోట్లు వేసి అతన్ని చంపిన తర్వాతనే సదయ్య అనే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనబడ్డది. మొత్తానికైతే ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల భారీ బందోబస్తు మధ్యనైతే గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. అంటే ఇది కేవలం ఇద్దరి ప్రేమ వ్యవహారం వల్లనే మా అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమిస్తావు అంటూ మాత్రమే అమ్మాయి తండ్రి అతి ఘోరంగా, అతి కిరాతకంగా సాయి కుమార్ని అయితే మట్టుబెట్టిన పరిస్థితి నెలకొంది. ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి బ్రదర్, అక్కడ ఏం జరిగింది అసలు నిన్న రాత్రి? నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నేను 9:30 ఒక 10 గంటల ప్రాంతంలో మేమిద్దరం వాళ్ళ సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు. ఉన్నాక మేము అక్కడ కూర్చున్నాం. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. అట్లా కూర్చున్నాం. వెళ్ళిపోదామని అనుకునే టైంలో ఒక బైక్ వేసుకొని ఒక పర్సన్ వచ్చినాక చక్క తీసి కట్టెలాగా ఉంది, అది కొట్టిండు సాయి కుమార్ను. కొట్టినాక కర్ర కావచ్చు సాయి కుమార్ అక్కడ లేక వెంటనే పరారైనాక నేను అటు ఇటు చూసే వరకు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ముందు ఉరుకుతుంటే నేను వాళ్ళ వెనుక పడి నేను వచ్చేసరికి ఇక్కడ బొడ్రాయి వద్ద అతన్ని గొడ్డలతో నరికిండు. నరికినాక నేను అటు ఇటు వచ్చి జరిపి చేసినాక నా చేతిలో గొడ్డలు పెట్టైనా ఎస్కేప్ అయ్యిండు అక్కడ నుంచి. అంతలోపు సాయి కుమార్కి అంత మొత్తం బ్లీడింగ్ అవుట్లా వెంటనే షర్ట్ ఇప్పేసి కట్టి ఆటోలో మా అన్నయ్య నేను కలిసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. ఈ సంబంధించి గ్రామస్తులు కూడా ఉన్నారు, వారి మాటలు విందాం. వాళ్ళు ఏమంటారు చెప్పండి సార్. అంటే నేను ఏం జరిగింది? ఈ యొక్క పరువు హత్య అనేది ఈ రోజులలో ప్రభుత్వం ఉన్నది, చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉన్నది. నా బిడ్డను ప్రేమిస్తున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ఉంటే వాళ్ళు పిలిచి చట్టపరమైనటువంటి చర్య ఈ ప్లాన్ మీద కూడా తీసుకుంటారు. ఇలా హత్యలు జరగాల్సినటువంటి అవసరం లేదు. చనిపోయిన సాయి కుమార్కి తప్పకుండా జస్టిస్ జరగాలి. వారికి వెంటనే శిక్ష పడే విధంగా పోలీసు వారు చర్య తీసుకోవాలి. ఇక్కడ మరికొంత గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి బాబు, అంటే ఆ సాయి కుమార్ అనే వ్యక్తి గ్రామంలో ఎలా ఉండేవాడు, అతని బిహేవియర్ ఎలా ఉండేది? ఆయన పిల్లగాడు మంచిగా ఎవరితో లొల్లిపోకపోవు, అంటే బండి మీద అటు ఇటు తిరిగేది, కానీ మంచిగా కలిసి ఉండేది అందరితోని. వాళ్ళు మంచిగానే కలిసి కానీ మధ్యనోళ్ళు కలిసి వానికి ఎక్కించి ప్లాన్ ప్రకారం ఆ పిల్లగాని చంపించారు. సో చూసారు కదా, మొత్తానికైతే గ్రామంలో సాయి కుమార్ అనే వ్యక్తి అందరితో కలివిడిగా ఉండేవాడు, అందరితో కలిసిమెలిసి తిరిగేవాడు, ఎవరి జోలికి ఎవరి వార్త కూడా పోకపో అందరితో కలివిడిగా ఉండేవాడు. కేవలం వాళ్ళ తల్లి తండ్రి ప్లాన్ ప్రకారమే అత్యంత క్రూరంగా అతన్ని చంపడం జరిగింది. ఖచ్చితంగా అతనికి న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.